టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతిపై ఫోకస్ పెట్టింది. ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే అమరావతికి కొత్త కళ తీసుకొచ్చింది. శరవేగంగా జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమైపోయాయి. వందలాదిగా వాహనాలు, జేసీబీ యంత్రాలతో ముళ్ల కంపలను తొలగించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. అమరావతి రాజధాని నిర్మాణానికి బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కేంద్రం కేటాయించింది. ఇటు మరోవైపు అమరావతి నిర్మాణాలపై సిఆర్డీఏ అధికారులు ఒక నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ఆధారంగా శాశ్వత జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటుగా నిర్మాణాల్లో పేరుకుపోయిన నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు సిఆర్డీఏకి సంబంధించిన అధికారులు బృందం. 33 కోట్ల రూపాయలతో శాశ్వత జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసేందుకు వారంతా సిద్ధపడ్డారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాబోతోంది. మరోవైపు అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఐఐటి చెన్నై నిపుణుల బృందం అమరావతిలో పర్యటించింది. ఐఐటి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ అయిన మెహర్ ప్రసాద్, ఫౌండేషన్ ఎక్స్పర్ట్ సుబ్దీప్ బెనర్జీ, కొరోసన్ స్టడీస్ ఎక్స్పర్ట్ రాధాకృష్ణ పెళ్ళైతో కూడిన ఈ బృందం అమరావతిని సందర్శించింది. అమరావతిలో పరిస్థితి ఏంటి, అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాల పరిస్థితి ఏంటి, వాటన్నింటినీ కూడా పరిశీలించింది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందనే చెప్పాలి. ఒక చిట్టడవిని తలపిస్తోంది ప్రస్తుతం అమరావతి. ఐకానిక్ నిర్మాణాలన్నీ కూడా నీటి మడుగులో ఉండిపోయాయి. దీంతో వాటిని యథాస్థానానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే అసలు నిపుణుల బృందం ఏం చెప్తుందనేది వినాలని అనుకుంటోంది ప్రభుత్వం. అమరావతి నిర్మాణాలను పరిశీలించేందుకు కొన్నేళ్లుగా నీటి మడుగులోనే ఉండిపోయాయి ఐకానిక్ నిర్మాణాలు. రాఫ్ట్ ఫౌండేషన్ అక్కడ పరిస్థితి చెరువును తలపిస్తోంది. దీంతో ఐఐటి నిపుణులు ఒక బోటు సహాయంతో ఆ ప్రాంతం అంతా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున జాతీయ విపత్తుల నిర్వహణ బలగాల సాయంతో ఆ బోట్ల ద్వారా అమరావతి నిర్మాణాలను పూర్తిగా పరిశీలించింది ఐఐటి నిపుణుల బృందం. అసలు ఏంటి పరిస్థితి, అసంపూర్తిగా ఉన్న శాశ్వత సచివాలయాల కట్టడం కానీ, వివిధ విభాగాధిపతుల కోసం ప్రతిపాదించిన ఐకానిక్ టవర్లకు సంబంధించిన పరిస్థితి కానీ, ఆ పిల్లర్లకు సంబంధించిన కానీ వీటన్నిటిని కూడా అధ్యయనం చేయబోతున్నారు. ఇనుము ఎక్కువగా తుప్పు పట్టే అవకాశం ఉంది. గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నీటిలోనే ఉన్నాయి అవన్నీ కూడా. దీంతో వాటి నిర్మాణంలో ఇంకా వినియోగించాల్సిన ఇనుము తుప్పుపట్టి ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. సుదీర్ఘకాలంగా నీటిలో నానుతుండడం వల్ల ఆ స్ట్రక్చర్కి ఏమన్నా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందా, ఆయా కట్టడాల పునాదులు ఎంత మేరకు బలంగా ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఐఐటి నిపుణుల బృందం అధ్యయనం చేయబోతోంది. సో వాటికి సంబంధించి ఒక పూర్తికి నివేదిక ఇవ్వబోతోంది. అయితే ఇప్పుడు ఉన్న నిర్మాణాలను కొనసాగించాలా లేక మళ్ళీ కొత్త నిర్మాణాలు చేపట్టాలా అనేది మాత్రం నిపుణుల బృందం నిర్ధారించబోతోంది. అందుకే అక్కడ భూసార పరీక్షలు కూడా చేపట్టాలని ప్రభుత్వానికి ఐఐటి నిపుణుల బృందం సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే పూర్వస్థితికి తేవాలని ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. మరో 2 నెలల్లో అమరావతిని పూర్వస్థితిలోకి తేవాలని భావిస్తోంది. ఓవైపేమో శాశ్వత జంగిల్ క్లియరెన్స్, మరోవైపేమో కట్టడాల స్థితిగతులను పరిశీలించేందుకు వాటి పరిస్థితులను తెలుసుకోవాలన్న ప్రయత్నంలోనూ ఉంది. ఈ రెండు గనక ఒక కొలిక్కి వస్తే నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం తొందరలోనే ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ఐఐటి నిపుణులు ఇచ్చిన నివేదిక అనేది అమరావతికి కీలకం కాబోతోంది. ఐఐటి చెన్నై నిపుణుల బృందం అమరావతిలో పర్యటించింది. రాష్ట్ర రాజధానిగా మళ్లీ అమరావతినే కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం నిర్ణయించిన పరిస్థితుల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది. టీంలో ఎవరెవరు ఉన్నారు? ఐఐటి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ మెహర్ ప్రసాద్, ఫౌండేషన్ ఎక్స్పర్ట్ సుబ్దీప్ బెనర్జీ, కొరోసన్ స్టడీస్ ఎక్స్పర్ట్ అయిన రాధాకృష్ణ పెళ్ళై ఈ టీంలో ప్రధాన సభ్యులు. అమరావతిలో అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాలను వాళ్ళు సందర్శించారు. రాఫ్ట్ ఫౌండేషన్ను పరిశీలించారు. చెరువును తలపించి భారీ వర్షాల వల్ల రాఫ్ట్ ఫౌండేషన్ ప్రాంతం అంతా కూడా నీట మునిగింది. చెరువును తలపించింది అది. దీంతో ఐఐటి నిపుణులంతా కూడా బోటును వినియోగించాల్సి వచ్చింది. జాతీయ విపత్తు నిర్వహణ బలగాల సహాయంతో ఆ బోట్ల ద్వారా వాళ్ళు రాఫ్ట్ ఫౌండేషన్లను క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. ఐకానిక్ టవర్ల స్థితి ఎట్లా ఉంది, అసంపూర్తిగా ఉన్న శాశ్వత సచివాలయ కట్టడం ఏంటి, వివిధ విభాగాధిపతుల కోసం ప్రతిపాదించిన ఐకానిక్ టవర్లకు చెందిన పిల్లర్లపై అధ్యయనం జరిపారు. చాలా కాలంగా ఈ ప్రాంతం అంతా నీటిలో మునిగుంది.
ఫలితంగా వాటి నిర్మాణంలో వినియోగించిన ఇనుము తుప్పుబట్టి ఉండవచ్చని అంచనా వేశారు. అయితే వాటిని ఎంతవరకు వాటిలో బలం ఉంది, సుదీర్ఘకాలంగా నీటిలో నానుతూ ఉండడం వల్ల ఆయా కట్టడాల పునాదులు ఎంత మేరకు బలంగా ఉంటాయనేది కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుందని నిపుణుల బృందం అభిప్రాయపడింది. సచివాలయం, ఐకానిక్ టవర్లను అతి ఎత్తైన కట్టడాలుగా నిర్మించాలని గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ 5 ఏళ్ల నిర్లక్ష్యం 5 సంవత్సరాల తర్వాత కూడా అదే తరహా నిర్మాణాలను కొనసాగించాలా లేదా అనే విషయంపై ఐఐటి చెన్నై నిపుణుల బృందం ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం ఆయా కట్టడాలు నిర్మించాలని ప్రతిపాదించిన ప్రదేశంలో మరోసారి భూసార పరీక్షలు చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇలా అసంపూర్తిగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో శాశ్వత సచివాలయం, ఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని పూర్తిగా నిలిపేసిన విషయం తెలిసిందే. 3 రాజధానుల కాన్సెప్ట్ను తెర మీదకి తీసుకొచ్చింది. దానివల్ల అమరావతిలో ఆయా కట్టడాల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. సో ప్రస్తుతం వాటికి సంబంధించి ఒక నిపుణుల బృందం వచ్చి అక్కడ పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షించిన తర్వాత, అక్కడ నిపుణుల బృందం అధ్యయనం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం అక్కడ మళ్ళీ నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం కలుగుతుంది.